హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కోసం స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ 2 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ 3 కి సంబంధించి నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ 3 లో మనకి కొన్ని ఎంబీబీఎస్ సీట్స్ అవైలబుల్ గా ఉన్నట్లుగా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. కాబట్టి ఒకసారి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసినట్లయితే ఈ ఎంబీబీఎస్ సీట్స్ కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి డిసెంబర్ 23వ తారీఖు నుండి డిసెంబర్ 24వ తారీఖు ఉదయం 11 గంటల వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత 24వ తారీఖు సాయంత్రం రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తారు. ఒకవేళ సీట్ అలాట్మెంట్ గాని వస్తే ఆ స్టూడెంట్స్ 25 నుండి 30వ తారీఖు లోపు మీరు కాలేజెస్ లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ 3 కి సంబంధించిన స్కెడ్యూల్. ఇక్కడ మీరు సెకండ్ పేజ్ చూసినట్లయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి స్కెడ్యూల్, దానితో పాటుగా స్టేట్ కోటా కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది అని దీనికి కూడా డేట్స్ మెన్షన్ చేశారు. అంటే కొన్ని స్టేట్స్ లో కాలేజెస్ సీట్స్ మిగిలిపోయిన సందర్భంగా స్టేట్ కోటా కౌన్సిలింగ్ కూడా 23rd డిసెంబర్ నుండి 24th డిసెంబర్ వరకు జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్ కి లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ఆర్ జాయినింగ్ వచ్చేసి డిసెంబర్ 30th అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ రౌండ్ కి సంబంధించి లేదా స్టేట్ కోటా కౌన్సిలింగ్ కి గానీ టోటల్ నంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ ఎన్నున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకి సీట్ మ్యాట్రిక్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. అయితే ఇన్ ఫ్యూ అవర్స్ మనకి ఆ సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంతేకాదండి, ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్ కి ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, దీనికి సంబంధించి కూడా మనకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వలేదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిన తర్వాత అక్కడ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఏ కేటగిరీలో ఎక్కడ సీట్స్ ఉన్నాయో చూసుకొని జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ కానీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కాలేజీ సీట్ ఎలాట్ అయింది అనుకోండి, మీకు ఒకవేళ ఆ కాలేజీ దూరమనో లేక నచ్చకనో ఆ కాలేజీ జాయిన్ అవ్వకూడదు అనుకున్నట్లయితే అలాంటి సందర్భంలో మీరు నెక్స్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్ రాసే అర్హతను కోల్పోవలసి వస్తుంది. ఆ తర్వాత 2026లో మాత్రమే మీకు పర్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎంబీబీఎస్ ఎక్కడ వచ్చినా పర్లేదు అన్నట్లుగా కాకుండా మీరు ఎక్కడ వస్తే కంపల్సరీ 100% జాయిన్ అవుతారో ఆలోచించుకొని జాగ్రత్తగా ఆ స్టేట్స్ ఆ కాలేజెస్ లో మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అలాట్మెంట్ వస్తే 100% జాయిన్ అవ్వాలి. కాబట్టి దాని ప్రకారంగా మాత్రమే మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయండి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా సరి చూసుకోండి. అంతేకాదండి, వెబ్ ఆప్షన్స్ చాయిస్ లాకింగ్ టైం కూడా ఇచ్చారు. 23rd డిసెంబర్ సాయంత్రం 6 గంటల నుండి 24th మార్నింగ్ 11 AM వరకు ఇక్కడ చాయిస్ లాకింగ్ కూడా ఇచ్చారు. కానీ చాయిస్ లాకింగ్ కంపల్సరీ ఏమి కాదు, చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆటోమేటిక్ గా అందరి చాయిసెస్ కూడా లాక్ అవుతాయి. మనకి ఇప్పుడు ఈ రౌండ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, సీట్ మ్యాట్రిక్స్ ఇదే అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ లో రిలీజ్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూసుకుంటూ ఉండండి. ఆ 2 నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత అవి చదువుకొని దాని ప్రకారంగా మాత్రమే మీరు పార్టిసిపేట్ చేయండి. క్లియర్? విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.